ఆ కాలములో యెహోవా వారికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాను, వారిలో ఒక్కొక్కరు చనిపోగా ఇశ్రాయేలు మూర్ఖులై మరలా తిరుగుబాటు చేశారు అని. దేవుడు ఏర్పాటు చేసిన వారు చనిపోతున్నప్పుడల్లా వారి స్థానమును మరి అధిక మహిమతో భర్తీ చేసే కార్యం జరిగే లోపు కొంత నష్టం జరుగుతుంది. అందుకే మనవంతుగా నేను అంటాను, ఎలీషా తయారైన తర్వాతే కదా ఏలియా వెళ్ళిపోయాడు. యెహోషువ మీద చేతులు ఉంచిన తర్వాతే కదా మోషే వెళ్ళిపోయాడు. మరింత బలమైన తరము తయారయ్యే వరకు పరిశుద్ధులు నిలిచి ఉండాలి అనే ఒక ప్రార్థన మనం చేయాలి అని తీవ్రంగా బలంగా గత రాత్రి నేను ఒప్పించబడి ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం చేయగలిగిన ఇంకో పరిష్కారం ఏముంది చెప్పండి? దేవుని చిత్తాన్ని ప్రశ్నించగలమా? దేవుడు వాయిదా వేసుకోమని చెప్పగలమా? ఇది కాల ప్రవాహంలో జరగాల్సిందే కదా. యెహోవా తన కొరకు తన భక్తులను ఏర్పాటు చేస్తూ తన ప్రియులను పిలుచుకుంటున్నాడు. అయితే మన ప్రార్థన ఒక్కటే, యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడిగా అభిషేకించబడ్డ తర్వాతనే మోషేను తీసుకున్నావు కదా. తనకంటే రెండింతల అభిషేకముతో సేవ చేసే 2 పాలు కృప పొందినటువంటి ఎలీషా అభిషేకించబడ్డ తర్వాతే ఏలియాను తీసుకెళ్ళావు కదా. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఊపిరిగా ఉన్నటువంటి దైవజనులు, తన జనములకు నేత్రములుగా ఉన్నటువంటి దైవజనులు, మందకు మాదిరిగా ఉన్న దైవజనులు, తల్లి స్థానములో గారవిస్తూ తండ్రి స్థానములో శిక్షిస్తూ సరిచేస్తూ రాకడకు సిద్ధపరుస్తున్న దైవజనులు, వాళ్ళు కొనిపోబడే సమయం వస్తే, వారిని పిలుచుకునే టైం వస్తే, శూన్యం అన్నదే లేకుండా గ్యాప్ అన్నదే రాకుండా ఆ స్థానమును వారికంటే మెరుగైన బలమైన సేవ చేయుటకు మీరు ఎవరిని ఉద్దేశించారో వారిని అభిషేకించాకే వీళ్ళని తీసుకోండి అయ్యా. పరిశుద్ధుల అభిషక్తుల కొరత గ్యాప్ రానివ్వకండి అయ్యా అని ప్రార్థన చేయటం ఈ గడియ యొక్క అత్యవసర ప్రార్థనగా నేను నమ్ముతున్నాను. నేను నుంచి విషయంలో ఎంతో భారం, అణుచుకోలేని దుఃఖం ఆవరిస్తూ ఉంది. దైవ సేవకుని యొక్క భారాన్ని హృదయంలోకి చేర్చుకోగలిగిన మనసున్న విశ్వాస బిడ్డలైతే మీ ప్రార్థనలో ఈ అంశాన్ని చేర్చుకోండి. నమ్మకంగా మోకరించిన ప్రతిసారి చేతులెత్తండి. కొంచెమైన కన్నీరు విడవండి అంశం కొరకు. ఆ కాలమున యెహోవా ఇశ్రాయేలుకు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాను, వారిలో ఒక్కొక్కరు చనిపోగా ఇశ్రాయేలు భ్రష్టులైపోతున్నారు, పతనమైపోతున్నారు.